హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. క్షమించాలి, నిన్న ఒక టెక్నికల్ రీజన్ వల్ల అది ప్రాసెసింగ్ లేట్ అయ్యి వీడియో లేట్ అయింది. సారీ ఫర్ దాట్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఇన్ ఇండియా సిన్స్ 2005-06 రిపోర్ట్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. ఓకే, దిస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే కోఆపరేటివ్ ఫెడరలిజం వర్సెస్ కాంపిటేటివ్ ఫెడరలిజం రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకదాన్ని సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటారు, రెండో దాన్ని పోటీ సమాఖ్య వ్యవస్థ అని అంటారు. సో ఈ సహకార సమాఖ్య వ్యవస్థ అనేటటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది గ్రాన్విల్లీ ఆస్టిన్ దగ్గర నుంచి 1940s 50s నుంచి కూడా భారతదేశం సహకార సమాఖ్య వ్యవస్థ అని చెప్తూ ఉంటారు. GST దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్తారు. అయితే కాంపిటేటివ్ ఫెడరలిజం వేరు, కోఆపరేటివ్ ఫెడరలిజం వేరు, కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది వేరు ఈ రెండు. సో ఈ రెండు ఏంటి అసలు ప్రైమరీగా చూద్దాం. సో ఫస్ట్ వన్, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో కొన్ని సమస్యలు ఉంటాయి. కేంద్రము రాష్ట్రాలు కలిసి ఈ సమస్యల్ని లేదా కామన్గా ఉన్నటువంటి గోల్స్ని కనుక చేరుకునే ప్రయత్నం చేస్తే దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. ఉదాహరణకి మన భారతదేశంలో పరోక్ష పన్నులు ఇవి చాలా ఇబ్బందిగా ఉండేవి, పరోక్ష పన్నులు. సో దీనికి ఆన్సర్ ఏంటి? GST. సో ఈ GSTని తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి కొన్ని పన్ను అధికారాలను కేంద్ర ప్రభుత్వం వదులుకుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధించేటటువంటి పన్ను అధికారాలను వాళ్ళు వదులుకొని GST కౌన్సిల్ అనేటటువంటి సంస్థకి ఈ యొక్క అధికారాలను కట్టబెట్టారు. సో అంటే ఒక కామన్ సమస్య ఉంటే దీన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసికట్టుగా పనిచేయడాన్ని, ఒక పర్టికులర్ కామన్ గోల్ ఆర్ కామన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ కామన్ గోల్ని రీచ్ అవ్వడానికి కానీ కలిసికట్టుగా పనిచేయడాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య వ్యవస్థ. ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటారు. సో స్టేట్స్ ఎందుకు ఇలా సహకరించుకుంటారంటే ఒక ఫండమెంటల్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సబార్డినేట్స్ అనుకుంటారు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి గులాములను అనుకుంటారు. తప్పు. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఎట్లా అయితే ఇండిపెండెంట్గా కాన్స్టిట్యూషన్ నుంచి అంటే రాజ్యాంగం నుంచి అధికారాలను స్వీకరిస్తుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇండిపెండెంట్గా తమ అధికారాలను రాజ్యాంగం నుంచి స్వీకరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకి సబార్డినేట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వాళ్ళే పవర్ఫుల్, కొన్ని అంశాలు తప్ప, లైక్ సెక్యూరిటీ ఇట్లాంటివి తప్ప. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో తను పవర్ఫుల్. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇక్కడ స్టేట్స్ కోఆపరేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విత్ ద సెంటర్. అంటే ఇక్కడ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవడం, రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రంతో సహకరించడం. సో దీన్ని మనము సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటాం. సో గ్రాన్విల్లీ ఆస్టిన్ దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటారు. సో కాబట్టి ఆబ్వియస్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పరిపాలనలో పార్ట్నర్స్, భాగస్వామ్యులుగా ఉండాలి. సో దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాం. మరి కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడితే ఈ పోటీని కాంపిటేటివ్ ఫెడరలిజం అని అంటాం. పోటీ పడడం అంటే డెవలప్మెంట్లో, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమతో తాము పోటీ పడతాయి, ముఖ్యంగా అభివృద్ధి అనేటటువంటి దాంట్లో. అంటే ఒక రాష్ట్రము 1,00,000 కోట్లు సంపాదించింది అనుకోండి, మరొక రాష్ట్రం 1,00,000 కోట్ల పైన సంపాదించాలి. ఇది కాంపిటేటివ్ ఫెడరలిజం అవుతుంది. ఇది రాష్ట్రాల మధ్య ఉంటుంది, కేంద్రం మధ్య ఉంటుంది. ఒకవేళ సాధారణంగా మనకి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ వర్టికల్గా ఉంటుంది, రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ హారిజాంటల్గా ఉంటుంది. అంటే ఇక్కడ పరిపాలనలో భాగంగా సేవలు అందించేటటువంటి దాంట్లో భాగంగా పోటీ పడేటటువంటి తత్వాన్ని కాంపిటేటివ్ ఫెడరలిజం అని అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజంకి, రైట్, ఇది జస్ట్ డెఫినేషన్. కాంపిటేటివ్ ఫెడరలిజం మళ్ళీ వద్దాం. కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఆర్టికల్స్ ఏమున్నాయి? మొదటిది ఆర్టికల్ 312, అంటే ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటటువంటిది మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ IASలు IPSలు ఉంటారు కదా, ఆల్ ఇండియా సర్వీసెస్లో మనకు 3 ఉంటాయి. ఒకటి IAS, 2 IPS, 3 IFOS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో
కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సెలెక్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు పనిచేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో, రైట్. సో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సెంటర్కి స్టేట్కి ఇద్దరికి కలిపి పనిచేస్తారు. అట్లానే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263 రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఉన్నటువంటి ఏవైనా అంశాలకు సంబంధించి డిస్కషన్స్ జరుపుతారు ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో. అలాగే జోనల్ కౌన్సిల్స్, మనకి సాధారణంగా 5 జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్. ఇవన్నీ కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 వచ్చినప్పుడే వచ్చాయి. అలాగే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కూడా ఒక సెపరేట్ చట్టంలో భాగంగా కేవలం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకు క్రియేట్ చేశాం. అట్లానే 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇందులో మనకు 3 లిస్టులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వీటి మీద చట్టాలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద చట్టాలు చేయాలి. కంకరెంట్ లిస్ట్, రాష్ట్రము కేంద్రము కలిపి వీటి మీద చట్టాలు చేయొచ్చు. ఒకవేళ కంకరెంట్ లిస్ట్లో ఇద్దరూ చట్టాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రివేల్ అవుతుంది. సో అలాగే ఆర్టికల్ 249 క్లాజ్ 5 పార్లమెంటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా చట్టం చేయవచ్చు. 2/3 మెజారిటీ అప్రూవల్ ఉండాలి రాజ్యసభలో. సో అట్లానే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ మధ్యకాలంలో వచ్చిన 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 1 నేషన్ 1 ట్యాక్స్, ఒక దేశంలో ఒకే ఒక పన్ను ఉండాలి. సో ఇది కూడా మనం తీసుకొచ్చాం. సో ఇది కూడా మన జిఎస్టీ అనేటటువంటి దాంట్లో ఉంటుంది. సో అట్లానే కాంపిటేటివ్ ఫెడరలిజంకి వస్తే అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి ఎక్కువగా ఫండ్స్ తీసుకోవడం, ఇన్సెంటివ్స్ తీసుకోవడం. అంటే కేంద్రం ఇలాగే చేయాలని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ గ్రోత్ తీసుకురండి, అంటే వృద్ధిని తీసుకురండి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరితో పోటీ పడతాయి. ఎవరు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే వాళ్ళకి ఎక్కువ జీడిపి వస్తుంది. అట్లానే స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రీటీస్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్. ఇప్పుడు చూడండి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని దేశాలకు వెళ్ళి వాళ్ళు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. సాధారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు ఎక్కువగా పోటీ పడుతుంటాయి, తమిళనాడు. అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఆఫ్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర ఎక్కువగా పోటీ పడుతుంటాయి. సో ఇట్లా ఒకరితో ఒకరు పోటీ పడతారు. అలాగే ఎంఎన్సీ కంపెనీలను తెచ్చుకోవడానికి, ఎఫ్డిఐని తెచ్చుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇదంతా కాంపిటేటివ్ ఫెడరలిజంలోకి వస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేటటువంటిది టాప్ టు బాటమ్ జరగకుండా బాటమ్ టు టాప్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి కింద నుంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు ఒకరితో ఒకరు పోటీ పడతాయి. అట్లాగే ఇంక్లూజివ్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా పోటీ పడితే. అలాగే పాజిటివ్ కాంపిటీషన్ ఆల్వేస్ గుడ్ కదా, నెగిటివ్ కాంపిటీషన్ కన్నా పాజిటివ్ కాంపిటీషన్ ఆల్వేస్ గుడ్. సక్సెస్ఫుల్ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఇంట్రాస్టేట్ ఇన్ఈక్వాలిటీస్, రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నటువంటి అసమానతలు, రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి అసమానతలు, ఈ 2 తొలగిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలా పోటీ పడడం వల్ల. అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించినటువంటి విధానాలు చేసుకొని వాళ్ళ ప్రియారిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వశిక్ష అభియాన్ అంటున్నారు, అది అన్ని రాష్ట్రాలకి పనికిరాదు. కేరళ ఆల్రెడీ 100% ఉంది లిటరసీలో. సో మీరు సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి కేరళకి ఇస్తే ఏం ఉపయోగం? తమిళనాడు బాగుంది. అలాగే తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అద్భుతంగా ఉంటాయి, వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? సో అట్లా కాకుండా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ వద్దు. అంటే ఒకే పద్ధతి అన్ని రాష్ట్రాలు పాటించాలి అనే అంశం కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ సమస్యలను వాళ్ళే తీర్చుకునేటట్టుగా మనం చేయాలి. సో అలా చేస్తే కాంపిటేటివ్ ఫెడరలిజంలో భాగంగా రాష్ట్రాలు వాళ్ళకి కావాల్సిన ప్రియారిటీస్ ఇచ్చుకుంటాయి. అలాగే ఫిస్కల్ డిసిప్లిన్, అంటే వృధా ఖర్చులు పెట్టకూడదు. రాష్ట్రాల మధ్య అకౌంటబిలిటీ అనేటటువంటిది కూడా ఉండాలి. సో ఇవన్నీ మనకి ఉన్నటువంటి అంశాలు. అయితే కాంపిటేటివ్ ఫెడరలిజంలో కొంత క్రిటిసిజం కూడా ఉంది. ఏంటంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందని రాష్ట్రాల మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది, కాబట్టి ఆ 2 పోటీ పడలేకపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ ఇవన్నీ ఏంటంటే ఆర్థికంగా వెనకబడినటువంటి రాష్ట్రాలు, కాబట్టి ఈక్వల్గా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నాయి. అలాగే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కొన్ని రాష్ట్రాల్లో వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. గుజరాత్ అద్భుతంగా ఉంటుంది, తమిళనాడు అద్భుతంగా ఉంటుంది, ఆంధ్ర, తెలంగాణ అద్భుతంగా ఉంటాయి, బీహార్ బాగోదు. సో కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాల్లో ఒకలా ఉండదు, మరి పోటీ ఎట్లా పడతారు? అలాగనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన పర్ఫార్మెన్స్ రాదు, ఎందుకంటే గవర్నెన్స్ బాగుండాలి. అలాగనే ఆ రాష్ట్రాల్లో లిటరసీ, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రమాణాలు ఇవన్నీ బేసిస్ మీదనే ఒక రాష్ట్రం తాలూకా పనితీరు ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అలాగనే ఎక్సెసివ్ కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది? నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి. సో అదొకటి, ఎందుకంటే
ఎక్కువ డెవలప్ చేయాలని అడవులు నరికేస్తూ ఉంటారు, అంటే పర్యావరణం దెబ్బతింటుంది. ట్రైబల్ పీపుల్ని డిస్ప్లేస్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఆదివాసులు ఇబ్బంది పడతారు. అలాగే సామాజికంగా చాలా అసమానతలు వస్తాయి. సో కాబట్టి ఇందులో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ర్యాంకింగ్ ఇచ్చిందనుకోండి, కొన్ని రాష్ట్రాలకు బయాస్ తీసుకొని కొన్ని రాష్ట్రాలకు కావాలని మంచి ర్యాంక్ ఇస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో దీనివల్ల రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవలు వస్తాయి. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఫెడరలిజంకి సంబంధించినటువంటి క్రిటిసిజమ్స్. ఏదేమైనప్పటికీ భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం సహకారము ఉండాలి, కాంపిటేటివ్ ఫెడరలిజం పోటీతత్వము ఉండాలి, రెండు పాజిటివ్గా ఉండాలి. సో ఇది సహకారమా లేక యుద్ధమా? ఖచ్చితంగా సహకారమే, యుద్ధం అయితే కాదు. సో దట్ ఈస్ ద జస్టిఫికేషన్ ఫర్ ద థంబ్నైల్. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ దయచేసి ఆన్సర్లో పెట్టండి, కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో, ఇది 2014లో ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో మీరు ఇలాంటివి ఎక్కువగా రాస్తూ ఉంటే ఆబ్వియస్గా మీకు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. విల్ మీట్ టుమారో.